తన తొలి సినిమా మలయాళంలో చేసిన ఒరువడక్కం సెల్ఫీ అయినప్పటికీ రెండో సినిమా సాహసం శ్వాసగా సాగిపో విషయంలోని ఎక్కువ ఎగ్జైట్మెంట్తో ఉన్నారని అంటోంది మలయాళ కుట్టి మాంజిమా మోహన్. ఈ సినిమా తన కెరీర్లో చాలా చాలా స్పెషల్ అని, ఎంతో ఇష్టపడి కష్టపడి చేసిన ఈ సినిమా తన కెరీర్కు పెద్ద బూస్ట్ అవుతుందని మాంజిమా చెప్పింది. ఈ సినిమా తన కెరీర్ విశేషాలపై ఆమె ఇంకా ఏమందంటే, మా నాన్న మోహన్ మలయాళంలో సినిమాటోగ్రాఫర్. తాను చేసే సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ అవసరమైతే నన్ను తీసుకెళ్లారు. ఆ తర్వాత హీరోయిన్ కావాలన్న ఆశ పుట్టింది. మా నాన్నకు చెప్తే ముందు చదువు పూర్తి చేయమన్నారు. ఆ తర్వాత ఒరువడక్కం సెల్ఫీ సినిమాతో హీరోయిన్గా పరిచయమయ్యాను. అయితే ఆ సినిమాలో నా నటన గురించి చాలా మంది నెగటివ్ కామెంట్లు చేశారు. నన్ను సినిమాలు మానుకోమంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేశారు. దీంతో చాలా భయపడిపోయాను. అలాంటి టైంలో గౌతమ్ మీనన్ గారి నుంచి ఫోన్ వచ్చింది. షాక్ అయ్యాను. ఆడిషన్ చేసేటప్పుడు నన్ను తమిళ వెర్షన్కే తీసుకుంటారనుకున్నా. కానీ తెలుగులో కూడా అవకాశం ఇచ్చాడు. తమిళం నాకు పెద్ద ఇబ్బంది కాదు. కానీ తెలుగులో ఎలా అనుకున్నా గౌతమ్ గారు ఏం పర్వాలేదన్నారు. లాంగ్వేజ్ విషయంలో ఇబ్బంది రాకుండా ఒక అసిస్టెంట్ను పెట్టారు. తెలుగులో నేను చేసిన తొలి సన్నివేశాన్ని మర్చిపోలేను. ఆ సీన్ చేశాక సెట్లో ఉన్న వాళ్ళందరూ క్లాప్స్ కొట్టారు. సాహసం శ్వాసగా సాగిపో మధురానుభూతుల్ని మిగిల్చింది. ఈ సినిమా ఖచ్చితంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. ఈ సినిమా చూస్తూ క్లైమాక్స్లో ఉద్వేగానికి గురయ్యాను. మా నాన్న కూడా క్లైమాక్స్ చూస్తూ ఏడ్చేశారు. అంతగా సినిమా స్పందింపజేస్తుంది అని మాంజిమా చెప్పింది. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.